గుడ్ మార్నింగ్. గన్స్లో బుల్లెట్లా, న్యూస్లో ఫైర్లా, ఇదే YK47. నేను మీ ఇంద్రజ. ఉద్యోగులకు సంక్రాంతి కానుక, పని చేయకపోతే పోస్టింగ్ లేదన్న సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ, వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించనున్న ట్రంప్. ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో YK47 రెడీగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక ఇచ్చింది. డిఏ వివిధ రకాల పెండింగ్ బిల్లులను చేసింది. డిఏ, డిఆర్ ఏరియర్స్ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు 2653 కోట్ల నిధులు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న డిఏ, డిఆర్ ఏరియర్స్ కోసం 1100 కోట్లు, పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు 110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్, సాస్కి, సిఆర్ఐఎఫ్ పనులకు 1243 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు అయ్యారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా పి శ్రీనివాసులు నియామకమయ్యారు. మార్కాపురం ప్రస్తుత జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా రోనంకి గోపాలకృష్ణ నియమితులయ్యారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీనివాస్ నూపూర్ అజయ్ కుమార్ నియామకమయ్యారు. కాసం జిల్లా జాయింట్ కలెక్టర్గా కల్పన కుమారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు మరికొంతమంది అధికారులు కూడా బదిలీ అయ్యారు. అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయకపోవడం చాలా సీరియస్ విషయం. తీరు మార్చుకోకపోతే ఒకరిద్దరి అధికారులకు పోస్టింగ్ ఇవ్వం, అప్పుడు మిగిలిన వాళ్లకు తెలుస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల సదస్సు సందర్భంగా కేంద్ర ప్రయోజిత పథకాలు, రెవెన్యూ రాబడి తదితర అంశాలపై చర్చలో సీఎం ఈ విషయమై సీరియస్ అయ్యారు. నిధుల ఖర్చు పెట్టాలని కలెక్టర్ల సదస్సులో లక్ష్యాలు విధించాం. ఏమైనా మార్పు వచ్చిందా అని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ను ప్రశ్నించారు. కొంత మార్పు ఉందని పేర్కొన్న ఆయన కేంద్ర ప్రయోజిత పథకాల్లో శాఖల లక్ష్యాలు, సాధన, ఎన్ని నిధులుంటే ఎన్ని ఖర్చు చేశారు తదితర అంశాలను విశ్లేషించి చెప్పారు. సీఎం వాటిని ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ ఒక్కో కార్యదర్శిని ప్రశ్నించారు. కొందరు అధికారులు బిల్లులు అప్లోడ్ అయ్యాయని, మరికొందరు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు తాజాగా వచ్చాయని ఇలా బదిలిచ్చారు. సూర్యలంక బీచ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలో సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం, మంత్రి లోకేష్ పరిశీలించారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చంద్రగిరి మండలం నారావారిపల్లె చేరుకున్నారు. రంగంపేట వద్ద నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజానికం ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్ వారితో ఫోటోలు దిగారు. ప్రతి ఏటా సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలో నారా, నందమూరి కుటుంబం సభ్యులు పాల్గొంటారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వీబీజీ రామ్ జీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును ఓటు బ్యాంకు కోసం వాడుకుంటే మోదీ ప్రభుత్వం ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ఈ పథకాన్ని ఆధునీకరించిందని శ్రీనివాస వర్మ చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన జియో
ట్రాకింగ్ విధానం ద్వారా దళార్ల ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయిలో పనులు పక్కాగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులకు మార్కెట్ కల్పించడంతో పాటు కళాకారులకు ఆర్థిక భరోసా లభించేలా లేపాక్షి షోరూంలో 30% వరకు డిస్కౌంట్ అమ్మకాలు ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఆయా కళా రూపాలను 10, 20, 30% డిస్కౌంట్లతో అమ్మకాలు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా డిస్కౌంట్ అమ్మకాలు ప్రారంభించామన్నారు. కళారూపాలు తక్కువ ధరలకే లభించడంతో పాటు అదే సమయంలో అమ్మకాలు పెరగడం వల్ల కళాకారులకు ఉపాధి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో 3 లేపాక్షి షోరూంలను వినియోగదారులకు ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్నామని, ఇందుకోసం ఒక్కో షోరూంకు 15 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. తెలుగులో ఉన్న తీయదనం, కమ్మదనం మరో భాషలో ఉండదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మనిషి జీవితంలో పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. యూ కెన్ విన్ అనే పుస్తకం చదివిన తర్వాత తాను జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయన్న మంత్రి కొల్లు రవీంద్ర పుస్తకాలు భద్రపరిచేందుకు లైబ్రరీలు మరికొన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకోవాలని సీఎం చంద్రబాబు తరచూ చెప్తుంటారని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఫైకస్ పార్క్ను మంత్రి నాదెళ్ల మనోహర్ దర్శించారు. పార్కులో ఉన్న సౌకర్యాలు చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెనాలిలో ఒక అద్భుతమైన పార్కుగా ఇది నిలిచిపోతుందని మంత్రి నాదెండ్ల చెప్పారు. సంక్రాంతి సందర్భంగా 4 రోజుల పాటు సందర్శకులను పార్కులోనికి అనుమతించడం జరుగుతుందని, పనులు మొత్తం పూర్తయ్యాక అధికారికంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలియజేశారు. ప్రజలందరూ కోరుకునే ఆహ్లాదకర వాతావరణం, పర్యావరణం దృష్టిలో పెట్టుకుని పార్కులో అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. విజయవాడలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. పోటీలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నిర్మాణదారులు, డెవలపర్స్, కొనుగోలుదారులు తమ ప్రాజెక్టులను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ఏపీ రేరా చైర్మన్ శివారెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి 90 రోజుల్లోగా 50% పెనాల్టీతో రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించామన్నారు. ప్రాజెక్టు పురోగతి గురించి దాఖలు చేసి క్వార్టర్లీ అప్డేట్స్ సకాలంలో దాఖలు చేయని వారికి కూడా 50% పెనాల్టీపై దాఖలు చేసే అవకాశం ఈ ఏడాది మార్చి 31 వరకు కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మరణించారు. ఆయన మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సంతాపం తెలిపారు.
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. పిటిషన్కు విచారణ అర్హత లేదన్న సిజేఐ ధర్మాసనం రీట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపింది. దీంతో రీట్ పిటిషన్ను తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. సుప్రీం తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆర్టికల్ 131 సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సిజేఐ సూచించారని వివరించారు. సిజేఐ సూచన మేరకు పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలతో రీట్ పిటిషన్ వేశామన్నారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టు అని, ఇది పూర్తి అయితే ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఏడాది 3000 టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తుందని, పోలవరం నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. కాళేశ్వరానికి ఇచ్చినట్లే పోలవరం నల్లమల సాగర్కు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పోలవరం దగ్గర వరద నీరు వాడుకోకుంటే నీళ్లని సముద్రం పాలే అవుతాయన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరుందనే కాళేశ్వరానికి మేము అభ్యంతరం చెప్పలేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని అన్నారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని తీవ్ర విమర్శలు చేశారు. చలానాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక సూచనలు చేశారు. వాహనంపై చలాను పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్టయ్యేలా చూడాలన్నారు. యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకోవాలని, చలాన్ పడిన వెంటనే ఆటోమేటిక్గా డబ్బులు ఖాతా నుంచి కట్టవ్వాలని రేవంత్ అన్నారు. త్వరలో జిల్లాల పునర్విభజన కోసం కమిటీ వేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులకు యూరియా ఇవ్వలేని వ్యక్తి పాలమూరులో సస్యశ్యామలం చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మహబూబ్ నగర్ లో ఐటీ హబ్ పెట్టి 14 పరిశ్రమలు తెస్తే ఇప్పుడు పారిపోయేలా చేశారని ఆరోపించారు. రాజకీయ పార్టీగా ఉండేందుకు వైసీపీకి అర్హత లేదని మంత్రి పార్థసారథి అన్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రభుత్వం చక్కగా నిర్వహించడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతుందన్నారు. తిరుమలలో అపవిత్రం జరిగిందని దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. కుట్రలు పన్నినంత మాత్రాన పోలీసులకు చిక్కారని, నిందితులు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని తిరుపతిలో చెప్పుకుంటున్నారని అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాల్లో అపచారాలు, దారుణ దుర్ఘటనలు వికృతమవుతున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. కూటమి నాయకుల చివరకు ఆలయాల అర్చకులపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దాచుకో, పంచుకో అనే పాలసీతో పనిచేస్తుందని కారుమూరి ఎద్దేవా చేశారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదంటూనే కూటమి ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నారా కోడూరు గ్రామ రైతులు అంటున్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 2.65 కోట్ల అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపనలు చేశారు. దొర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో 12 లక్షలతో నిర్మించనున్న వాటర్ ప్లాంట్కు మొదటిగా శంకుస్థాపన చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో రాత్రివేళ భేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజాపట విసర్జన, అంకురార్పణ పూజలను దేవస్థానంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. అమలాపురంలో సంక్రాంతి సంబరాలు రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆయా బత్తుల ఆనందరావు తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆంధ్ర, గోవా, కోకో బీచ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని తెలుగు లోగిళ్లలోకి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది. ప్రతి గ్రామంలో సంక్రాంతి సంబరాలు మిన్నంటున్నాయి. ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతికి సొంతోళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్లలో ఖాళీ ఉండడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం, విజయవాడ మధ్య 12 అన్ రిజర్వ్డ్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపింది. ఇవాల్టి 14, 16, 17, 18 తేదీలో ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాటుపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని తొర్రగుంటపాలెం నుంచి 37 జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రాజు జెండా ఊపి ప్రారంభించారు. రాజమండ్రిలో గోదావరి నదీ తీరాన ఉన్న ఆంధ్ర శబరిమల ఈ నెల 15న మకర జ్యోతి దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి రోజునే పడి పూజ, ఊరేగింపు ఉంటాయని వెల్లడించారు. బాపట్ల జిల్లా రావూరిపేట పోస్టాఫీస్ తరలింపుపై గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గత 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ పోస్టాఫీసు పురాతన కాలం నుంచి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తూ వస్తోందని స్థానికులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో చిన్న తిరుపతిగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని సీసీ కెమెరాల వైర్లు తొలగించి తాళాలు పగలకొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు ఉన్న బంగారు, వెండి నామాలతో పాటు 3 హుండీల్లో ఉన్న నగదును దోచుకెళ్లారు. గుంటూరు జిల్లా తెనాలిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే రోజు 6 చోట్ల చోరీలకు దుండగులు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో దొంగల హల్చల్ చేశారు. చెంచుపేటలోని ఓ వైన్ షాప్లో చోరీ, బాలాజీరావుపేటలోని 2 షాపుల్లో చోరీకి యత్నించారు.
గుంటూరులోని మాయాబజార్ రోడ్లో అక్రమాలకు గురవుతుంది. ట్రాఫిక్ పోలీసులు పలుమార్లు హెచ్చరించినా షాప్ యజమానులు మాత్రం మారడం లేదు. దాదాపు 20 అడుగుల పైనే ఆక్రమణకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం సృష్టించింది. రాజరాజేశ్వరిపేటకు చెందిన ఓ యూట్యూబర్ మద్యం మత్తులో కారు నడిపి ముగ్గురిని ఢీకొట్టాడు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నెల్లూరు జిల్లా కావలిలో మనశంకర వరప్రసాద్ సినిమా హంగామా చేసింది. వెంకటేశ్వర హాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం మనశంకర వరప్రసాద్ గారు రాకతో తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీసుల వద్ద సంక్రాంతి సినిమాల సందడి ఊపందుకుంది. మెగా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్స్ కు సినీ అభిమానులు పోటెత్తుతున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ముందు హాజరైన టీవీకే అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ తొలి రోజు విచారణ ముగిసింది. పొంగల్ తర్వాత ఆయన్ను మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు సుమారు 6 గంటలకు పైగా అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆమె ఆరోపించారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. 3వ తరానికి చెందిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. కదులుతున్న లక్ష్యాన్ని సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో చేపట్టిన తొలి ప్రయోగం నిరాశపరిచింది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. 4వ దశ ప్రారంభంలోనే శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయి. వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సదుపాయాలతో దూర ప్రాంత ప్రయాణికులు అనువుగా ఉండే ఈ రైలు కోల్కతా, గువాహటి మధ్య త్వరలో పరుగులు పెట్టనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి YK టీవీ, తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.